ఆ, గుండు నువ్వు ఆ డ్రెస్ చేంజ్ చేసేసుకో. ఆ, ఇంకొద్దిసేపు ఉంచుకుంటానండి. బాగుంది. ఈయన వల్ల ఆ గీత నిన్న రామ్ రూమ్లోనే ఉంది, ఇవాళ వార్డ్ రూమ్లోనే దూరింది. ఇదసలే మాయలాడి ఏవో కబుర్లు చెప్పి మాయ చేసి నా కొడుకుని బుట్టలో వేసుకుందంటే రామ్ గాని దాని మాయలో పడ్డాడా, దాన్ని ఏడిపిస్తున్నందుకు ఖచ్చితంగా నా మీద రివెంజ్ ప్లాన్ చేస్తుంది. ఏంటి నాగేశ్వరి, ఇంకా నిద్రపోకుండా అలా కూర్చున్నావు? పక్కనే మీరున్నారుగా, మీ అందాన్ని చూస్తూ పాత రోజుల్ని గుర్తు చేసుకుంటున్నాను. సర్లే ఊరుకో. ఈ వయసులో సిగ్గొకటిన మొహానికి. నిజంగా ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటున్నావా? ఇదెక్కడి గొడవ? నేనేదో ఫ్లోలో అంటే ఈయన నిజంగానే కనెక్ట్ అయిపోయినట్టున్నాడు. అదేం లేదులేండి, మీరు పడుకోండి. కరెంటు పోయిందేంటి? అయ్యి భలే ఛాన్స్. ఇప్పుడు క్యాండిల్స్ అన్నీ దాచేస్తే దాన్ని వంకతో రామ్ గదిలోంచి బయటకు రప్పించి తిట్టొచ్చు. ఉండండి, క్యాండిల్స్ వెలిగించి తెస్తాను. ఎందుకులే నాగేశ్వరి. ఎందుకంటారేంటి? చీకట్లో కూర్చుంటారా? చీకట్లో పడిపోతావు. ఏం పన్ను, తెల్లారు లేస్తే ఇల్లంతా చక్కబెడుతున్నదాన్ని. ఏదెక్కడుంటుందో నాకు తెలీదా? ఏ గీతా, గీతా, కరెంటు పోయింది, తెలియడం లేదా? వస్తున్నాడత్తయ్యా. ఏంటత్తయ్యా? తొందరగా క్యాండిల్స్ వెలిగించు, అవతల మీ మావయ్య చీకట్లో ఉన్నారు. అలాగే అత్తయ్య. క్యాండిల్ ఇక్కడే పెట్టాను, ఏమైనట్టు? క్యాండిల్ లేదేంటి? ఎంతసేపే? క్యాండిల్ కనిపించడం లేదత్తయ్య. ఎందుకు కనిపిస్తాయి? ఇంట్లో ఏ పనైనా ముట్టుకుంటా కదా ఏ వస్తువు ఎక్కడుందో తెలిసేది. అన్ని పనులు నేనే చేస్తున్నా, మీ మామయ్య గారికి నువ్వే అన్ని పనులు చేస్తున్నావని భ్రమ. ఏమే, ఆ పిల్లను ఏదో ఒకటి అనకపోతే నీకు నిద్ర పట్టదా? ఆ ఏ వస్తువుల్ని ఎక్కడుంచాలో నీకన్నా నాకే బాగా తెలుసు. కనిపించటం లేదని నువ్వు ఊరుకున్నా నేను ఊరుకోలేను కదా. ఉండు, నేనే వెతుకుతా. ఇదిగో ఇక్కడే ఉంది క్యాండిల్. అక్కడుండడమేంటి? ఇక్కడ కదా పెట్టాను. కనీసం అగ్గి పెట్టన్నా తెచ్చివ్వు. అలాగే అత్తయ్య. అగ్గిపెట్టి కూడా లేదేంటి? ఇక్కడ పెట్టిన అగ్గిపెట్టి ఏమైపోయింది? ఏమ్మా, అగ్గిపెట్ట కూడా కనపడడం లేదా? యాండి, వినపడిందా మీ కోడలు గారి వరస? నేనే వెతుకుతానుండు. ఇదిగో అగ్గిపెట్టె కూడా ఇక్కడే ఉంది. వచ్చి వెలిగించు. ఇటువంటి అత్తయ్య
అత్తయ్య అత్తయ్య అత్తయ్య అత్తయ్య చేయండి అమ్మా అత్తయ్య అమ్మా నాగేశ్వరి అత్తయ్య మా 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 నాగేశ్వరి మా లేవండి అత్తయ్య దయ్యం 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 మా దయ్యం మా దయ్యం 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 ఏయ్, గీతను పట్టుకొని దయ్యం అంటావేంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? గీత అవునమ్మా. చిచి ఏంటి ఈ వాలకం? చక్కగా చీరలు కట్టుకునేదానివి ఉన్నట్టుండి నీకేం పోయే కాలం వచ్చిందే? అది అత్తయ్య అంటే ఈ డ్రెస్సు ఆహా. ఏయ్, ఈ డ్రెస్సు నేను డిజైన్ చేసింది. నీ ఒంటి మీదకి ఎలా వచ్చింది? అంటే ఏది కనిపిస్తే అది తగిలించేసుకోవడమనా? ఇది నేను కొత్తగా డిజైన్ చేసిన డ్రెస్ అమ్మా. ఇది ఎప్పుడు వేసుకుందో నేను చూడలేదు. ఏనేంటి ఈ డ్రెస్ వేసుకునే వరకు టార్చర్ పెట్టి ఇప్పుడు వాళ్ళ అమ్మ చూడగానే సడన్ గా ఇలా మాట మార్చేస్తున్నారు. నిన్నేనే ఎందుకు వేసుకున్నావు ఈ డ్రెస్సు? అడగక్కర్లేదా? అర్జెంటుగా తీసేయ్. ఏంటే సిటీకి వచ్చాక షోకులు మొదలయ్యాయా? నాగేశ్వరి లేకపోతే ఏంటండి? సంసార పక్షంగా ఉండేవాళ్ళు చేసే పనులేనా ఇవి? చిచి, ఇంట్లో పెద్దవాళ్ళం ఉన్నాం, మీరు ఉన్నారు. ఈ డ్రెస్ వేసుకుంది చాలక మీ ముందుకు సిగ్గు లేకుండా ఎలా వచ్చిందో చూడండి. ఆపవే. ఒకరి వస్తువుల్ని తాకను కూడా తాకత్తను. తాకదు గాని తగిలించుకుంటుందా ఇలా? నిజమేంటో తెలుసుకోకుండా వాగకు. నా లెక్క కరెక్ట్ అయితే నీ కొడుకే ఈ పిల్లని డ్రెస్ వేసుకోమని చెప్పుంటాడు. ఎందుకు వేసుకున్నావని వాడిప్పుడే కోపడ్డాడు కదా. వాడు అబద్ధమాడి ఉండొచ్చుగా. అబద్ధం ఆడాల్సిన అవసరం నా కొడుకేమొచ్చింది? ఏమొచ్చిందా? ఇప్పుడే తేల్చేస్తాను. పిలవనా వాణ్ణి? రామ్, రే రామ్. వదిలేండి మామయ్య, అయిపోయింది కదా. ఆయనేమి నన్ను ఈ డ్రెస్ వేసుకోమలేదు. అక్కడ పెట్టుంటే నేనే బాగుందని సరదాగా వేసుకున్నాను. తీసేద్దాం అనుకునేసరికి కరెంటు పోయింది. అత్తయ్య గారు పిలిచేసరికి అలాగే వచ్చేసాను. చెప్పిందిగా, ఇప్పుడు అర్థమైందా? నీ అత్తకు అర్థం కాలేదు, నాకు అర్థమైందమ్మా. వెళ్ళమ్మా. ఇదేంటిది? సిటీలో హారన్ మూతలు, అంబులెన్స్ మూతలు వినపడతాయి. అలాంటిది గేదె అరుపు వినపడుతుంది. దీని గొంతు తింటుంటే మా ఊరు గొడ్ల సావిడిలోని గౌరి గొంతులు వినపడుతుంది. లోకే, లోకే, అబ్బా ఏంటయ్యా? ఒకసారి లేవే బాబు. అబ్బా ఏమైందయ్యా? అదిగో వినపడుతుందా నీకు? అవును, గేదెరుపు. ఆ? అదేనే, మన గొడ్ల సావిడిలో నన్ను చూసినప్పుడల్లా ప్రేమగా తలాడించే గౌరి గొంతులా లేదు? లా ఉండడం ఏంటి, అది గౌరి గొంతే. ఆ? అందుకే అంటారే
మనుషుల కంటే పశువులే నయమనే దానికి ఒక్కో రోజు గడ్డేసిన ప్రేమతో గుండెల్లో ఇట్టుకునే నా రూపాన్ని మనసులో పెట్టుకుందే. మీరు పెద్ద చిరంజీవి, మీ రూపాన్ని మనసులో పెట్టుకుంటుంది. అది కాదే, చూడు, ఎక్కడ రావులపాలెం ఎక్కడ హైదరాబాదు, నా మీద ప్రేమతో బెంగెట్టుకుని నన్ను ఎత్తుక్కుంటూ సరాసరి మన అపార్ట్మెంట్ దాకా వచ్చేసిందంటే, ఇదిగో నేను వెళ్ళి గేటు తీసొస్తాను. ఆగండి, మీరేం వెళ్ళక్కర్లేదు. అది కాదే, గేటు దగ్గర మన గౌరీ. గౌరీ అరుపులు గేట్ దగ్గర నుంచి కాదండి, ఇదిగో నా సెల్ ఫోన్ నుండి. ఆ? ఇదేంటే? అది నా అలారం సౌండ్. ఇదేంటే అలారం సౌండ్ అంటే ఈయన సౌండ్ అని, పక్షుల కిలకరా రావడాలని అలాంటివి పెట్టుకుంటారు కానీ ఏది సౌండ్ అండి? రికార్డ్ చేసి మరీ పెట్టుకున్నాను. యా ఏమంటే మిమ్మల్ని చేసుకుని ఇంటికి వచ్చిన కొత్తల్లో మీ అమ్మ నాగేశ్వరికి ఇంటి పని, నాకు గొడ్ల చావుడిలో గేదెల పని అప్పగించింది కదా. తెల్లవారుజామునే అది అరవడం, ఆ సౌండ్ విని నేను లేచి పేడెత్తడం అలవాటయ్యి ఆ సౌండ్ లేకపోతే లేచేదాన్నే కాదు. ఆవిడ పోయాక ఈ అలారంతో పని లేకుండా ఎప్పుడు నచ్చితే అప్పుడు లేవడం అలవాటైపోయింది. మరి మళ్ళీ ఈ గే సౌండ్ ఎందుకు పెట్టుకున్నావే? తెల్లారగట్టే లేవాలి కదా. అంత తెల్లారగట్ట లేచి పొడిచే పని ఏముంది నీకు? ఏముందేంటి, ఏ దుబ్బికి పెట్టాను కదా. అవును, ఆ దిక్కుమాలని బిక్కు ఏ దిక్కు మొక్కులేని చోటు పెట్టావు. నేను రేచి రెడీ అవ్వకపోతే అక్కడ స్టూడెంట్స్ అందరూ క్యూలో కొట్టుకుని చచ్చిపోతా ఉంటారు. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని గేదె సౌండ్ పెట్టుకున్నాను. సరే సరే, నేను త్వరగా రెడీ అయిపోయి ఎదుబిక్కి వెళ్ళిపోవాలి. వెళ్ళు, నేను ప్రశాంతంగా ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటా. ఏంటి పడుకునేది, పనులు పెట్టుకున్నాక బాధ్యత ఉండాలి. ఆ ప్రియతో వంట చేయించి టిఫిన్ అది క్యారేజ్ కట్టుకుని పట్టుకొచ్చేయండి. బయట తిండి నాకు పడదు. ఏంటి, క్యారేజ్ కట్టుకొని టిఫిన్ పట్టుకొని రావాలా? మరి మధ్యాహ్నం భోజనం? ఆ టైంకి వచ్చేసి మళ్ళీ క్యారేజ్ కట్టుకుని తెద్దురుగాని. అంత దూరం అన్నిసార్లు నేను అటు ఇటు తిరిగాను అనుకో, క్యారేజ్ ఉంటది కానీ నేనున్నాను. అంటే పెళ్ళాం కోసం మాత్రం సాయం చేయలేరా? రేపు నేను 2 చేతుల సంపాదిస్తుంటే ఆ డబ్బుతో పేకాట ఆడుకోరా? డబ్బులు ఇస్తావా? ఎందుకు ఇవ్వను? అసలే నాకు వచ్చే సంపాదన కట్లు కట్లు, అందులోంచి ఓ 10 పరకో పడేను. అయితే క్యారేజ్ పట్టుకొచ్చేస్తాను. ఆ పని మీద ఉండండి. సరే సరే. హే గుండు, గుడ్ మార్నింగ్. ఓయ్, అదేంటి ఎప్పుడు కాఫీ చేతికిచ్చేదానివి ఈరోజంటే కింద పెట్టేశావు? నాకు పనుంది. ఓయ్, ఓహో, నిన్న మనం చేసిన పనికి గుండు హర్ట్ అయినట్టుంది. ఏంటి, నాతో మాట్లాడవా? కోపమా? అలకా? సారీ గుండు. నాకెందుకు సారీ? నిన్న నా వల్లేగా అమ్మతో తిట్లు తిన్నావు, అందుకేగా ఈ కోపం. చెప్పు. అదేం కాదులేండి. నాకు తెలుసులే. లేదంటే రోజు నిద్ర లేచిన దగ్గర నుంచి దీపం చుట్టూ పురుగు తిరిగినట్టు, ఏమండి ఇది కావాలా, ఏమండి అది కావాలా, ఏమండి ఇది పెట్టుకున్నారా, ఏమండి అది పెట్టుకున్నారా, లంచ్లోకి ఏం కూర చేయమంటారు, సాంబార్లో సాల్ట్ అయినా చక్కెరైనా అని అంటూ నా దగ్గరే ఉండేదానివి. ఇప్పుడు అవాయిడ్ చేస్తున్నావు. నాకు తెలీదా? ఓహో, అన్ని తెలిసే చేస్తున్నారన్నమాట.
అదేవి కావాలని చేసింది కాదు బంగారం. నేను తిట్టించడం నాకేమైనా సరదానా చెప్పు. కావాలని చేయకుంటే రాత్రి అత్తయ్య గారి ముందు ప్లేట్ ఎందుకు మార్చేశారు? ఆ డ్రెస్ వేసుకుంటానని నేను అడిగానా? మీరేగా వేసుకుంటే ఎలా ఉంటుందో చూసుకుంటాను అని బలవంతంగా నాకు తగిలించింది. అంటే ఆ గౌన్ను నేనే వేసుకోమన్నానని చెప్తే అమ్మ ఏమంటుందోనని. ఓహో, మీ అమ్మ మిమ్మల్ని ఏమీ అనకూడదు. ఆవిడ ముందు మీరు ఏమీ తెలియనట్టు అమ్మాయికుళ్ళ ఆవిడకో మంచి కొడుకులా ఉండాలి. నేను మాత్రం తిట్లు తినాలి. అందుకేగా సారీ చెప్పాను. మీ సారీ నాకేం అవసరం లేదు. అయితే నీ కోపం పోలేదా? ఎలా పోతుంది? నీ కోపం ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసు. ఏం తెలుసు? సరే అయితే నీ కోపం పోగొట్టనా? అది మీ వల్ల కాదు. చూడు, నీ కోపం పోగొట్టేస్తున్నా, నీ కోపం పోగొట్టేస్తున్నా, పోగొట్టేస్తున్నా. ఆ, దోమ వాలితే కొట్టారా? ఏయ్, నేను నీకు ముద్దు పెట్టానే. ఆ, ముద్దు పెట్టారా? నీకు ఇలా ముద్దు పెడితే కోపం పోతుందని చాలాసార్లు నాతో దొంగ ముద్దులు పెట్టించుకున్నావు కదా. ఇప్పుడు ముద్దు పెడితే కోపం పోవడం కాదు, ఇంకా ఎక్కువ అవుతుంది. ఏదో బంకతో నా మీద మీకు ఆశ కలిగి ముద్దు పెట్టుకున్నాను అని చెప్పండి. అంతేగాని నా కోపం తగ్గడం కోసం, నన్ను ఉద్ధరించడం కోసం ముద్దు పెట్టుకున్నానని బంకలు చెప్పకండి. ఏంటి? నాకు నిన్ను ముద్దు పెట్టుకోవాలనే కోరిక కలిగింది. రామచంద్ర ప్రభు, అయితే నిజంగా నా కోపం తగ్గించడం కోసమే ముద్దు పెట్టారా? అవునే, ఒట్టుగుండు. ఆ, అయితే నేను చెప్పినట్టు ముద్దు పెట్టండి, అప్పుడు నా కోపం పోతుంది. అంత లేదు. ఇంతకుముందు నా కోపం ఇప్పుడు నీ మొహంలో లేదుగా. కోపం తగ్గిపోయింది. కవర్ చేయకు. ఆ, అయితే ముద్దు పెట్టరా? పెట్టను. నేను బలవంతంగా ముద్దు పెట్టించుకుంటే? అంటే అంటే రామ్, ఏమైందిరా? ఏంటే నువ్వు చేసిన పనులేంటి? ఈ రూమ్ ఎలా ఉంది? అసలు నీకు బుద్ధుందా? ఆ కాఫీ కప్ ఏంటి అక్కడ? తీ. ఆ బ్యాగ్ ఏంటి అక్కడ? కళ్ళు కనిపించట్లేదా? ఎక్కడ పడితే అక్కడ పడేస్తావా? పర్వాలేదే, వీడు గీతని కంట్రోల్లోనే పెట్టాడు. ఏంటమ్మా ఇలా వచ్చావు? అదే ఆఫీస్కి టైం అవుతోంది, నువ్వింకా రూమ్లోంచి బయటకు రాలేదని. ఇదిగో ఇదే కారణం. అంతా లేట్ ప్రాసెస్ కదా. దేనికి భయం చెప్పొస్తాను, నువ్వు పదమ్మా. సరే, త్వరగా రా. ఏంటి నాకు భయం చెప్తారా? నా వల్ల అవుతుందంటే ఏదో అమ్మ ముందు షో. మీ షోలు మీ అమ్మ ముందు చేయండి, నా దగ్గర చేశారంటే అప్పడమైపోతుంది. ఏయ్, నువ్వు ఈ మధ్య మరీ లిమిట్స్ దాటిపోతున్నావే. మిమ్మల్ని కొట్టలేదుగా, అందుకు సంతోషించండి. ఏంటే ఆ ప్లానింగ్లు కూడా ఉన్నాయేంటి? చెప్పలేము, అది మీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది. ఏయ్, ఇంట్లో మా నాన్నున్నాడు, నీకు సపోర్ట్ వస్తాడనే ధైర్యమే కదా ఇదంతా. హలో మాస్టరు, ధైర్యాన్ని నేను మా పుట్టింటి నుంచి వస్తూనే పట్టుకొచ్చా. అబ్బో, సర్లే గాని నాకు ఆఫీస్కి టైం అవుతుంది, కాస్త ఎదురావే. ఆహా, ఎదురావాలా? ఎలా వస్తాను? ఏ రావా? రానుగాక రాను. ఎదిగో గుండమ్మా, నిన్నెలా ఎదురు రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. అమ్మాయ్యో, ఏమైందండి? ఏమైంది?
చూసావా నిన్ను ఎలా ఎదురు రప్పించాను? మీరు అమ్మో అనేసరికి ఏమైందో అని కంగారు పడుతూ వచ్చాను. కాదు, ఎదురొచ్చావు. ఇవాళ ఆఫీస్లో నాకు ఏ టెన్షన్ ఉండదు. బాయ్. దొంగ మొగుడు. ప్రియా, ప్రియా, ఏంటాంటీ? ప్రియా, ఏంటలా ఉన్నావు? నా సంగతి అటుంచితే మీ ఫేస్ లో ఏంటి సంతోషం స్టెప్పులేస్తుంది? స్టెప్పులేంటి, సాల్సా డాన్స్ చేస్తోంది. ఎందుకో అంత సంతోషం. రాత్రి ఆ గీత మోడర్న్ డ్రెస్ వేసుకుందని రామ్ ముందే లెఫ్ట్ అండ్ రైట్ పీకాను. దాంతో దాని మొహం ఇంత అయిపోయింది. మీతో తిట్లు తినడం దానికి అలవాటేగా, పట్టించుకొనుండదు. అంతేకాదు, ఉదయమే రామ్ కూడా దాన్ని పనులు సరిగ్గా చేయడం లేదని లెఫ్ట్ అండ్ రైట్ పీకాడు. ఈ కళ్ళతో చూసి ఆ ఆనందాన్ని నీతో షేర్ చేసుకుందామని వచ్చాను. రామ్ గీత మీద కోపడ్డా? చెప్పాగా, ఈ ఐస్తో చూశానని. మీ ఐస్ కి ఐస్ పెట్టాడేమో. అంటే మీ ముందు గీత మీద కోపడినట్టు నటిస్తున్నాడేమో అని.